అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈ యొక్క మూసీ ప్రాజెక్ట్ మత్స్యకారుల సంఘం మార్కెటింగ్ డైరెక్టర్ ఎన్నికలైతే ఎన్నికల గంటారాగం మోగింది. సో ఈ ఎన్నికల వాతావరణం చూస్తుంటే దాదాపు స్టేట్ లెవెల్లో ఎంత పోటీ ఉంటుందో ఈ ఎన్నికల పోటీ కూడా అదే విధంగా కనబడుతుంది. సో అందులో భాగంగానే ఈరోజు అలవాల వెంకటస్వామి ప్యానల్ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళ ప్యానల్ తో పాటు మనతో పాటు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం వెంకటస్వామి అని అసలు ఈ యొక్క ఎన్నికలు 9 సంవత్సరాలు డిలే కావడం కారణాలు ఏంటి, వెంకటస్వామి అన్న ప్యానల్ గెలిస్తే సభ్యులకు కానీ అదే విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా ఏ విధంగా సహాయ సహకారం అది చేస్తారో అడిగి తెలుసుకుంటాం. అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మీ ప్యానల్ గెలిస్తే మీరు ఏమేమి అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా సహాయ సహకారం అందిస్తారన్న? అన్నగారు, ఈ సంఘాన్ని మొదటగా రిజిస్ట్రేషన్ చేయించిన వ్యక్తి మా నాన్నగారు అలవాల వీరయ్య గారు 1975లో. అతను ఉన్నత చదువులు చదువుకున్నా కూడా అతను నా మత్స్య కార్మికులే కావాలన్నట్టుగా ఎన్నో జాబులు వచ్చినాయి, గవర్నమెంట్ జాబులు వచ్చినా వదులుకొని ఇక్కడ ఒక సంఘాన్ని అప్పుడు ఒక 100 మంది సభ్యులతోటి సంఘాన్ని ఏర్పాటు చేసి 25 నుంచి 30 సంవత్సరాలు ఏకాగ్రీవంగా పరిపాలన చేసుకుంటూ మత్స్యకారులకు అండదండగా నిలిచిన వ్యక్తి మా నాన్నగారు అలవాల వీరయ్య గారు. తర్వాత 2001 మా నాన్నగారు 1999లో అకాల మరణం యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. తర్వాత 2001లో ఎలక్షన్ రావడం జరిగింది. ఆ రోజున నా మత్స్య కార్మికులు మా నాన్నగారి అన్నదండలతోటి మళ్ళా నేను చైర్మన్ గా గెలవడం జరిగింది. తర్వాత ఫర్దర్ 2006లో ఓడిపోవడం జరిగింది. తర్వాత 2012లో కూడా మత్స్య కార్మికులు నాకు అలవాల వెంకటస్వామి గారే కావాలని అందరూ ఆశిస్తూ ఫుల్ ప్యానల్ గా ఫుల్ మెజారిటీ తోటి 2012లో గెలవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని కొత్త సభ్యత్వాలు చేర్పించడం జరిగింది. 25 ఏళ్ల తర్వాత 2000 సభ్యత్వాలను చేర్పించిన వ్యక్తిగా అలవాల వెంకటస్వామి ముందడుగు వేశాడు. తర్వాత దీని విషయంలో అన్ని సభ్యత్వాలు అన్ని కంప్లీట్ అయిపోయినాక ఆపోజిట్ అతను ఇది చిన్న పిల్లలు ఊర్లో లేని ఎన్నో కేసులు వేసి ఎన్నో ఎత్తుగడలు వేసి పాత సభ్యులతోటి ఎలక్షన్ జరగాలని ఎన్నో ఎత్తుగడలు వేసిన అన్ని ఎత్తుగడలకు నేను దానికి పరిష్కారం చేసుకుంటూ హైకోర్టులో అన్ని కేసులను గెలిపించుకొని ముందడుగు వేసిన కాబట్టి ఈ రోజున నా మత్స్య కార్మికులు 25 ఏళ్ల తర్వాత నాకు కొత్త సభ్యత్వాలు ఇచ్చిండు అనే నినాదంతో నా సభ్యులు నాకు అందరూ జేజేలు పలుకుతున్నారు. అదే విధంగా మత్స్య సంపదను ప్రతిరోజు మా మత్స్య కార్మికులు ప్రతిరోజు నిత్యం బురకలు పట్టుకొని ప్రతిరోజు నిత్యం వేట కొనసాగిస్తున్నారు. వారు నేను చెప్తున్న వాళ్ళ కోరిక మేరకు వాళ్ళని నేను ఏనాడు కూడా ఈ గత 2 టర్ముల కాలంలో కూడా ఎవరిని నేను అన్న మాట లేదు. ఈ రోజున కూడా వాళ్ళకు ఫుల్ హామీ ఇస్తున్నాను. నేను నిత్యం చేపల వేట జరుగుతుంది. దానికి ఒక సిస్టమ్ ప్రకారం, దాన్ని ఒక కార్మికుల నిర్ణయం ప్రకారం ఏమిటంటే సిస్టమ్ అనేది ఏంటంటే పిల్ల అయితే పోసుకుంటాము ఒక 3 నెలలు, అది పెరుగుతాక 3 నెలలు అవుతుంది. ఆ 3 నెలల వ్యవధిలో పట్టుకొని మళ్ళా 1/2 కేజీ వరకు ఇది కాగానే ఒక 2 నెలలు 3 నెలలు ఈ రోజున 1 నుంచి 10 కౌంట్ గల గురక 20 రూపాయలే రేట్ వస్తుంది. అదే విధంగా ఒక 2 నెలలు 3 నెలలు ఆపుకున్నట్టయితే అది కేజీకి 1, 2, 3 దిగుతాయి. అప్పుడు 30 రూపాయలు వస్తుంది. ఆ సిస్టమ్ అది మేమంతా మా ప్యానల్ గెలిచినాక మత్స్య కార్మికులు మొత్తం అండతోటి వాళ్ళ యొక్క నిర్ణయాలతోటి నేను ముందడుగు వేస్తానని నేను సభాపూర్వంగా కోరుకుంటున్నాను. సో ఎట్లా ఉందన్న మీకు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి ఓటర్ల దగ్గరికి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, మీకు ఎలాంటి మద్దతు లభిస్తుంది? నాకైతే 13కు 13 ఫుల్ ప్యానల్ గా గెలుస్తాననే నమ్మకం ఉంది. అది ఏమిటి గెలుస్తానంటే నా మత్స్య కార్మికులలో స్పందన పర్ఫెక్ట్ గా ఉందని నేను భావిస్తున్నా. చెప్పండి. సో ఈ యొక్క ఎన్నికలు ప్యూర్ గా మత్స్య కార్మికులకు సంబంధించి నడుస్తుందా? దీంట్లో రాజకీయాలు ఏమన్నా కలిసే అవకాశాలు ఉన్నాయా? ఈ రాజకీయ జెండాలు గాని ఏజెండాలు గాని నాయకులు గాని ఎవరైనా నడిపిస్తున్నారా ఈ ఎన్నికలు, లేకపోతే మీరే మత్స్య కార్మికులు ప్యూర్ గా జరుగుతున్న ఎన్నిక అనుకోవచ్చు? అదే మా మత్స్య కార్మికులు ఎలక్షన్ అనేది మత్స్య కార్మికులు అది పెట్టుకొని మేము ఏం చేస్తామంటే మేము అందరం సమిష్టిగా ఇక్కడ పార్టీలకు అతీతంగా
ఓకే. నేను అన్ని పార్టీలకు నా ప్యానెల్ లో స్థానం ఉంటది. నేను ఒక పార్టీలో ఉన్నా కూడా నేను అన్ని పార్టీలను కలుపుకుంటూ పార్టీలకు అతీతంగానే గుర్తులు అలాంటి జెండాలు పట్టుకొని తిరుగుడు ఇక్కడ ఉండదు. మా మత్స్య కార్మికులది ఒక్కటే ఉంటది కాబట్టి అలాంటి రాజకీయ ఉంటాయి. మామూలుగా ఏంటంటే అది బయట వరకే. మా సంఘానికి వచ్చినప్పుడు రేపు మేము ఎవరిదో ఒక ప్రాణం వస్తుంది, మళ్ళీ అంతా మేము ఒక కుటుంబం కానీ మేము పట్టుకొని ఈ ఎలక్షన్ వరకే ఈ మాటలు, తర్వాత అంతా మేము కుటుంబం, అంతా కుటుంబం లెక్కనే పనిచేస్తా ఉన్నా. ఏ రాజకీయ నాయకులు మాకు మద్దతు ఇస్తారు. మద్దతు అంటే ఏదైనా ఉంటే మామూలుగా గెలిచినాక ఏదైనా స్కీమ్స్ దాని గురించి ఉపయోగపడతారు తప్ప ఇక్కడ ఈ పలానాయనకు ఓటేయమని చెప్పరన్న. అది సో ప్యూర్ గా అయితే దీనికి ఎలాంటి రాజకీయ జెండాలు అయితే రాజకీయాలకు అతీతంగా నడుస్తుంది. రాజకీయాలకు అతీతంగా నడుస్తుంది. అన్ని పార్టీల అనుబంధంతో నడుస్తుంది. అవునా. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా రేపు మీ ప్యానెల్ మొత్తం గెలిచిన తర్వాత ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు కూడా భవిష్యత్తులో మీకైనా సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు? నేను పర్ఫెక్ట్ గా సిద్ధంగా ఉన్నా. మత్స్య కార్మికులకు వారి యొక్క జీవనోపాధికి ఎవ్వరు సహాయం చేసినా వారిని కూడా కలుపుకుంటూ ఈ 5 ఏళ్ల సుదీర్ఘ కాలం పయనిస్తానని ప్రమాణం కూడా చేస్తున్నానన్న. సో ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు గెలిస్తే ఇప్పుడున్న మత్స్య కార్మికులకు ఉన్న భరోసాతో పాటు ఇంకా భవిష్యత్తులో వాళ్ళకు ఎలాంటి స్కీములు, అసలు మీకంటూ ఒక ఏజెండా ఒక ఉంటది కదా, ఇంకా భవిష్యత్తులో వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు అన్న? ఈ వాస్తవానికి 9 ఏళ్లు ఎలక్షన్ జరగకపోవడం వల్ల మేము ఎంతో గవర్నమెంట్ నుంచి వచ్చే అన్ని కోల్పోయినాం అన్న, అన్ని స్కీములు కోల్పోయినాం. కాబట్టి మా బాడీ వచ్చిన వెంటనే ఎన్ఎఫ్డి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది హైదరాబాద్ లో ఉంటుందన్న. అక్కడ ఎన్నో స్కీమ్స్ ఇప్పుడు ఉన్నాయన్న. మా దగ్గర బాడీ లేక మేము అక్కడికి పోలేకపోయినాం కాబట్టి మా ప్యానల్ మా బాడీ వచ్చిన వెంటనే పోయి అక్కడ ఉన్న ఎవరికి ఏ రకంగా ఏ స్కీమ్ లబ్ధి పొందుతాడు, ఎందులో లబ్ధి పొందుతాడు అనే విషయంలో దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేస్తాం. మరియు మనం ఇన్ని రోజుల నుంచి చేప పిల్ల కూడా మూసీ ప్రాజెక్ట్ లో ఓన్లీ గవర్నమెంట్ పిల్ల వేయడం జరిగింది. మనం ప్రైవేటుగా కూడా మా సభ్యులందరం కలిసి పోసుకుంటాం. సభ్యులందరం సమిష్టిగా పోసి పట్టుకుంటాం. దానికి మాత్రం నేను వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. సో ఇంకా అంటే వాళ్ళకి భవిష్యత్తులో ఇంకా వాళ్ళకంటే ఇప్పుడున్న విధంగా చూసుకున్నట్టయితే వేరే వేరే సంఘాలలో వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ఇంకా ప్రమాదం ఇవ్వాలి కానీ అలాంటివి ఏమన్నా పెట్టే ఛాన్స్ అన్నగారు? ఈ విషయం వాస్తవమే. ఈ సభ్యత్వం రావడం అనేది ఉంటే వాళ్ళకు గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ప్రకారం 5 lakhs ఇన్సూరెన్స్ వస్తుందన్న. వాళ్ళకు ఇదివరకు నేను కొత్త సభ్యులుగా జాయిన్ చేసిన వెంటనే ఒకటి ఈ స్కీమ్ కింద 550 ముప్పైళ్ళు వచ్చినాయి, 8 బొల్లర వాహనాలు వచ్చినాయి, ఒకటి అవుట్లెట్ స్కీమ్ వస్తుంది. మన ఒక ప్రాజెక్ట్ కింద 2 కోట్ల మన అది ఎన్ఎఫ్డి కింద 2 కోట్లు ఒకటి వచ్చింది. అయితే ఆ స్కీమ్ వచ్చే నాటికి మా బాడీ అనేది దిగిపోయినాం. ఆ స్కీమ్ ని వేరే రూట్ మలిపి ఆ స్కీమ్ రాకుండా అయిందన్న. ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ ఒక ఐస్ ఫ్యాక్టరీ, ఒక దానికి మా వాళ్ళు నిత్యం చేపల వేట చేస్తారు. బోర్డ్స్ మాకు పర్మనెంట్ బోర్డ్స్ లేవు. పర్మనెంట్ బోర్డ్స్ రప్పించుకోవడానికి మేము ఎన్ఎఫ్డికి వెళ్ళి మా ప్యానల్ మేమందరం కలిసిపోయి కార్మికులకు ఇంకా ఇప్పుడు ప్రస్తుతం 3500 మంది సభ్యత్వాలు ఉన్నాయన్న. మా ప్రాజెక్ట్ కెపాసిటీ 6000 మంది అన్న. దానికి మేము ఇంకా సభ్యులను పెంచుకొని వాళ్ళ యొక్క జీవనోపాధికి వాళ్ళ యొక్క కుటుంబాలకు స్కీమ్స్ పరంగా ఇన్సూరెన్స్ పరంగా అన్ని కల్పిస్తానని మనవి చేసుకుంటున్నా. సో లాస్ట్ ఇదైతే ఓన్లీ ఎన్నికల వరకు ఏముంటది కానీ వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ప్రతిపక్షాలు అంటే పరోపకారాలు ఏముండవు కన్నా అలాంటి ఏమున్నాయన్న. ఇది ఒక కుటుంబం అన్న. కుటుంబంలో ఇది ఒక ఎలక్షన్ అనేది ఒక చిన్న పార్ట్, ఒక చిన్న భాగం అంతే తప్ప అలాంటిది ఏం లేదు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన మరునాడు అందరం కలిసిమెలిసి అన్ని మీటింగులు అటెండ్ అయ్యి వారి యొక్క ఆలోచనలు తీసుకుంటాం, మా యొక్క ఆలోచన పెడతాం. వాళ్ళందరి మా యొక్క జనరల్ బాడీ జరుగుతుంది. అందరి నిర్ణయం ఏకాభిప్రాయంతో ఏ పనినైనా చేయడానికి మేము ముందడుగు వేస్తాం అన్న. ఓకేనా, థ్యాంక్ యూ. సో ఈ ఎలక్షన్ ఖచ్చితంగా చాలా ఆరోగ్యవంతంగా జరగాలి. ఎవరు కూడా వ్యక్తిగత గొడవలు కక్షలు పెట్టుకోకుండా ప్యూర్ గా జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. థ్యాంక్ యూ.